హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజైతే సాటర్డే కాబట్టి ఏకాదశి పండగ, తొలేకాసి పండగ కాబట్టి ఈరోజు చాలా ఇష్టమైన రోజు నాకైతే సాటర్డే. ఇంకా నాకైతే ఈరోజైతే పూజలు చేస్తే ఇలా కూడా జరుగుతాయా అనిపించిందండి. ఇంత ఇంత పుణ్యం దక్కిద్దా నాకు అనిపించింది. అది ఏంటో ఈ వీడియోలో అయితే మీరైతే చూసేయండి. ఇంకా నేనైతే పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులన్నీ ఈరోజైతే 3 కల్లా లేసేసానండి. 3 కంతా లేసేసి ఇంకా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంకా ప్రసాదం అయితే పులిహోర చేశాను స్వామివారికి. ఇంకా వెంకటేశ్వర స్వామిని నేను ఎక్కువ ధ్యానిస్తా కాబట్టి ఇంక ఈరోజైతే ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం చేయకుండా ఉంటామా? ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసానండి ఏకాదశి పూజ కూడా. ఇంకా మనం ఈరోజైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిదంట రాగి ఆకు మీద. అందుకని చెప్పి పొద్దున్నే లేచి అయితే నేను ఇంక ఇలా దీపం అయితే ముందుగా పెట్టేసేసానండి. మనం స్వామివారి దగ్గర కూడా ఇలా రాగి ఆకుల మీద పిండి దీపాలు పెడితే చాలా మంచిదంట ఈరోజు ఏకాదశికి. అందుకని చెప్పి నేనైతే ఇలా పిండి దీపాలు కూడా 7 పిండి దీపాలు ఇలా నామాలు పెట్టుకొని ఇలా అయితే అలంకరించేసుకొని ఒత్తులు చూసా. ఇవైతే ఒత్తులు రెడ్ కలర్ ఒత్తులు ఉంటాయండి. అవైతే వాటిలతో పూజ చేస్తే మంచిది. అందుకని నేనైతే ఇలా రెడ్ కలర్ ఒత్తులతో అయితే చేస్తున్నాను ఈరోజు. ఇంకా ఒత్తులు పెట్టేసేసి స్వామివారిని ఇలా నీట్గా అలంకరించుకున్నా అండి. ఇంక ఇలా దీపాలన్నీ పెట్టేసి అలంకరించుకొని ఇంకా తులసి మాల తీసుకొని రమ్మంటే నైటు మా మామయ్యలు వచ్చేసరికి లేట్ అయింది. అందుకని చెప్పి ఈ మాల అయితే తీసుకొచ్చారు. ఇంకా అందుకని నేను తులసి దళాలతో అయితే పూజ అయితే చేశానండి ఈరోజు. ఇంకా తులసి మాల లేదని తులసి ఆకులైతే పెట్టేసేసి దళాలు స్వామివారికి తులసి దళాలు పెట్టేసి ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ముందుగా తులసమ్మ దగ్గర పొద్దున్నే అయితే చేసేసానండి. ఎందుకంటే మనం పొద్దున్నే తులసమ్మ దగ్గర చేస్తే మంచిదని చెప్పి ఇంకా పొద్దున్నే అయితే తులసమ్మ దగ్గర ముందుగా దీపం అయితే పెట్టేసుకొని ఇలా వాకిట్లో వెంకటేశ్వర స్వామిని ఇలా సెట్ చేసి పెట్టుకున్నా కదా, అక్కడ కూడా ధూపం అయితే పెట్టేశాను. పెట్టేసి ఇలా మా దేవుడి గదిలో కూడా ఇలా అలంకరించుకున్నా అండి. ఇంక ఇక్కడైతే మొన్న పీట చేపిచ్చానని చెప్పాను కదా, చెక్క మిగిలితే చిమ్మి పెట్టించినప్పుడు ఆ చెక్క మీద ఈరోజైతే ఏకాదశి ఈరోజు నేనైతే ఈరోజు స్వామివారి కోసమే కేవలం చేపిచ్చాను. ఎందుకంటే నేనైతే ఎప్పటి నుంచో 7 వారాల వ్రతం అయితే చేయాలనుకుంటున్నాను. అది ఎప్పుడు అన్నీ అంటే చేస్తే నేనైతే మంచిగా ఇంకా అన్నీ నిష్టగా ఉండి చాలా నిష్టగా ఉండి చెయ్యాలని అయితే అనుకుంటున్నాను. అది ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడో కూడా నాకైతే తెలీదండి. ఇంకా ఆయన మీదే భారం వేస్తూ నేనైతే అనుకున్నాను. అది జరిగింది కాబట్టి నేనైతే 7 వారాల వ్రతం కూడా చెయ్యాలి. కానీ అది తొందరలోనే అది దేవుడు నాకు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకు వరం కూడా ఇచ్చేశాడు. అది అదైతే సక్సెస్ అయింది. అది జాగ్రత్తగా నేను అనుకున్నది అయ్యింది. అది జాగ్రత్తగా ఆయనే ఇంకా చూసుకొని నిలబెట్టాలని అన్నీ నేనైతే ఆయన మీదే భారం వేసి అనుకున్నాను. ఇంకా 7 వారాల వ్రతం కూడా ఆయనే చేపిస్తాడని నమ్మకంతోనే ఉన్నాను. మరి చూద్దాం ఇంకెప్పుడు స్టార్ట్ చేయాలో. నేను అన్నీ చూసుకొని పిల్లలు ఉన్నారు కదా, అవన్నీ చూసుకొని అన్ని నిష్టగా ఉండి చెయ్యాలని అయితే అనుకుంటున్నాను. కొన్ని టైం పట్టినా కానీ చేస్తే పర్ఫెక్ట్గా అయితే చేస్తాను. అది ఆలోచించుకొని ఖచ్చితంగా చేస్తాను అది పర్ఫెక్ట్గా. అందుకనే కేవలం అదైతే
టేబుల్‌లాగా చేపిచ్చానండి. అంటే దీపాలవి నీట్‌గా పెట్టుకోవచ్చు. కింద మామూలుగా నేనెప్పుడూ అట్లా స్టూళ్ళయి లేవని చెప్పి బేషన్‌లో బియ్యం పోసుకొనైతే పెడతాను దేవుడిని. ఇంకా ఇప్పుడు నేను చేపిచ్చిందే స్వామివారి కోసం గాబట్టి, ఈరోజు ఫస్టు మన పండగ రోజే చేయించుకున్నాడు ఆయనే. ఇంక నేనైతే అది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా బాగైతే చేసుకున్నా అండి. ఎప్పుడైనా మనం చేసే ప్రతి పని చాలా విలువైంది. అది ఎప్పుడు మనం కాపాడుకుంటూ అది ఇన్ ఇష్టంతోనే చేయాలి మనం. ఇష్టంతో చేస్తే అది ఏదైనా చేయగలము. ఆ నమ్మకంతో నేనైతే ఎందుకు ఇలా ఇంత బాగా పూజలు చేస్తాను, ఇంత ఎక్కువ స్మరిస్తాను అని అంటే, నాకు ఆ దేవుడు నాకిచ్చాడు గాబట్టే, అంత వరాలిచ్చాడు గాబట్టి నేనైతే ఆయన్ని ఇంతలాను వేడుకుంటున్నానండి. నాకు మాట్లాడుతుంటేనే ఏడుపొస్తుంది. ఇంత గొప్ప దేవుడా వెంకటేశ్వర స్వామని ఇప్పుడైతే నాకు అసలు తలుచుకోవడానికి కూడా మాటలైతే రావట్లేదండి. ఎందుకంటే నాకైతే ఒక వరాన్నిచ్చాడు. ఎందుకంటే నేనైతే మామూలుగా అప్పుడు నా పెళ్ళైన కొత్తలో నేనైతే మా అమ్మోళ్ళ ఇంట్లో పెళ్లి కాకముందు అప్పుడంతా నేనైతే బాబాని కొలిచేదాన్ని ఎక్కువ. ఇంకా ఆయన్ని కూడా కొలుస్తున్నాను. కానీ నేనైతే నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. పెద్దమ్మాయి తర్వాత ఒక అబ్బాయి. అదైతే పోయిందండి. ఇంకా అది నేనే కావాలని గూడా తెలియక చేసుకున్నాను. చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది కాబట్టి. ఇంకా నేనైతే మా పిన్ని వాళ్ళు ఏడుస్తూ ఉన్న ఇద్దరు అమ్మాయిలే, ఇద్దరు అమ్మాయిలే అని అప్పుడు చిన్నదాన్ని గదా! ఏడుస్తూ ఉండేదాన్నండి. ఇంకా మా పిన్ని అయితే ఒకటే చెప్పింది. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకో, నీకు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పింది. నేనప్పుడు నాకు ఇవన్నీ పూజలు అవన్నీ అయితే తెలీదండి. ఇంత బాగా గూడా చేసేదాన్ని కాదు. అప్పుడు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అవన్నీ ఇంకప్పుడు అట్లా ఉండేదాన్ని. ఇంక నేనైతే హ్మ్, వెంకటేశ్వర స్వామికి ముడుపు గూడా కట్టుకోలేదట్టుందండి. మామూలుగా నేను మనసులోనే దండం బెట్టుకొని అనుకున్న. మా పిన్ని చెప్పింది. ఇంకా అప్పుడైతే నేను అనుకున్నాను. అనుకోని ఇంకా నేను కనేదాకా గూడా ఏడుస్తూనే ఉన్నా. నాకు ఒక్క వరాన్నివ్వు, ఒక్క వరాన్నివ్వు అని ఏడుస్తూనే ఉన్నా. కానీ నాకు దేవుడు ఆ వరాన్నయితే ఇచ్చేశాడు. అది ఎలా ఇచ్చాడో కూడా ఆ దేవుడి లీలే అండి. నాకైతే శనివారం రోజే డెలివరీ మామూలు డెలివరీలే అయినియి. నాకైతే శనివారం రోజే డెలివరీ అయింది. ఇంకా మార్చ్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మూడో నెల మూడో నెల 7వ తారీఖు శనివారం రోజు మా అబ్బాయి అయితే పుట్టాడు నాకు. వరాల్లాంటి ఏడుకొండల వాడే ఇచ్చాడు. ఏడుకొండల వాడే పుట్టాడు అనిపిచ్చింది. అంత బాగా పుట్టాడు. అంత తెల్లగా మా అబ్బాయి అయితే చాలా బాగా అందంగా పుట్టాడు నాకు. నేనైతే అది ఎప్పుడూ దేవుడిని రుణపడి ఉంటాను. ఒక్క అబ్బాయినివ్వు స్వామి, అందరు అమ్మాయిలు ఒక్క అబ్బాయినివ్వు మా పిల్లలకి తోడుగా ఉండాలి ఒక అబ్బాయి అని నేనైతే అనుకున్నానండి. అనుకోని నాకైతే ఇచ్చేశాడు వరాల్ని. అది నేను ఎలా తిరుపతి మొక్కున్నాను అన్నీ అప్పుడు హడావుడిగా ఏదో బాధల్లో మొక్కున్నాను. కానీ ఎలా తీరుస్తానని నాకు తెలుసు తీరుస్తాను. కానీ అది నేను తొందరగా ముందుకి రాలేననుకోని అది మా మామయ్యే ముందే ఉండి బాబు 11th మంత్‌లోనే ఇంకా జోగెత్తుకున్నాము. చాలా హెల్తీగా పుట్టాడు. అన్నీ ఏం లోటు లేకుండా బాగా పుట్టాడు. కానీ చెప్తా అండి, మా అబ్బాయి మూడో నెల 7వ తారీఖు శనివారం రోజు. నేనైతే ఎలా భావిస్తానంటే 3 నామాలు 7వ తారీఖు 7 కొండలు శనివారం రోజు ఇచ్చాడు అని చెప్పి నేనైతే భావిస్తాను. నాకు అది ఎప్పటికి మర్చిపోలేని రుణమండి అదైతే వెంకటేశ్వర స్వామికి. ఎందుకంటే నా మాటల్లోనే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకా నేను అడిగాను నాకిచ్చాడు. అది నేనెప్పటికీ ఇంకా నేనున్నంత కాలం ఆయనకి గుర్తుండాలి నేను అని చెప్పి ఆయనైతే మా బాబు రూపంలో నాకైతే అలా ఇచ్చేశాడు వరాన్ని. గిఫ్ట్‌గా.
నేనే ఇచ్చానని గుర్తుగా గూడా ఇచ్చాడు. అందుకని నేనెప్పుడు ప్రతి క్షణం, ప్రతి పూట, ప్రతి క్షణం నిద్రలో గూడా ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటానండి ఆయన్ని. ఎందుకంటే నాకు వరాల్లాంటి అబ్బాయినిచ్చాడు కాబట్టి నేనెప్పుడూ ఆయన్ని ధ్యానిస్తూనే ఉంటా. ఆ రోజు మా పిన్ని చెప్పింది. ఆ రోజు చెప్పడం అది అయ్యింది. ఇంక ఈ రోజుకి కూడా నేనెప్పుడు ఆయన్ని ధ్యానిస్తూనే ఉన్నానండి. ఎప్పుడు ఆయనున్నాడు అని ఎన్ని కష్టాల్లో గూడా ఆయన ఉన్నాడు అని అంటాను. ఎప్పటికైనా నాకెప్పటికి సుఖం దక్కకుండా ఉండదు అనుకోని ఎన్ని కష్టాలున్నా గానీ నాకు ఆయన ఉన్నాడనే నేనైతే ఈ పూజలన్నీ చేస్తానండి. ఇంకైతే ఈరోజు ఏం జరిగిందంటే ఏకాదశి కదా! ఇలా పిండి దీపాలన్నీ చేసేసుకున్నా గదా! ఇలా పెట్టుకొని ఇంక పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను. ఇలా హారతి గూడా ఇవ్వలేదండి ఈలోపే మా ఇంటికైతే గోమాతొచ్చేసింది. గోమాతొచ్చేసి ఏం చేసిందో మీరైతే ఈ వీడియోలో చూడండి. నేను పెట్టేశాను వీడియోలో. అసలు గోమాతొచ్చి అసలు చాలా బాగా ఆవు, దూడ అదే కడుపుతో ఉన్న గోమాత అయితే వచ్చిందండి మా ఇంటికి. ఇంక వచ్చి ఆ అమ్మాయి కిందకి తీసుకొస్తాను అని ఆ అమ్మాయే పాపం అడిగి తీసుకొచ్చిన అమ్మాయి. ఇంక ఇంట్లో కూర్చునుంటే నేను పైన రోడ్డు మీద ఉంటే నేనెప్పుడు ఆవొచ్చినా పూజిస్తానండి. పూజిచ్చి పెట్టి వాళ్ళకి గడ్డికైతే అడుగుతారు. ఎంతో కొంత ఎక్కువ ఇవ్వను గానీ 10 రూపీస్ అయితే ఇస్తానండి. వాళ్ళు అదే సంతోషంగా వెళ్ళిపోతారు. ఇంక ఈరోజైతే నేను ఇంకా అడగంగాల్నే మామూలుగా గోమాతొస్తే ఖచ్చితంగా ఆవు పంచకం ఉంటాయి గదండీ! అవైతే నేను ఎప్పుడూ ఇలా డబ్బా ఇచ్చి పట్టించుకుంటాను. ఇంట్లో చల్లుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు గూడా అడిగితే పొయ్యలేదు. అంటే ముందే ఎక్కడో పోసింది అక్క అని చెప్పారు వాళ్ళు. సరే వద్దులే ఇబ్బంది పెట్టొద్దు అంటే, సరే అని పాపం మా అమ్మాయి ఇంట్లోకి తీసుకొస్తే అసలు ఇంట్లోకి రాంగాల్నే అండి అసలకి కింద నమస్కారంలాగా చేసి కూర్చుంది. అసలు నట్టింట్లో ఆవొచ్చి కూర్చుంది. అసలు మా కళ్ళైతే సరిపోలేదండి. మా పిల్లలకి ఎంత సంతోషంగుందో. ఇంక కూర్చొని నేను అడిగాను గదా! ఆవు పంచకం అవి ఇందాక కొంచెం ముందేనండి 2 మినిట్స్ ముందే పైన అడిగాను. ఇంక ఇంట్లోకొచ్చేసింది. కూర్చుందో లేదో అసలకి ఆవు పంచకం అయితే మా ఇంట్లో అయితే పోసేసిందండి. ఇంకా అసలకి దేవుడు ఇంకెక్కడున్నాడండి? ఇంకిక్కడే ఉన్నాడు గదా! అని అయితే అనిపిస్తుంది గదా మీకైతే. నాకైతే నేనైతే అదే అనుకుంటానండి. దేవుడెక్కడో లేడు. మన మనసుల్లోనే ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా అది దేవుడు నెరవేరుస్తాడు. అదొక పనైతే ఈరోజు అయిందండి. నేను అందుకనే మనస్ఫూర్తిగా చేస్తా. ఎన్ని ఇబ్బందులున్నా పూజ మటికి కంపల్సరీగా నీట్‌గా, నిదానంగా ఏ ఆలోచనతో లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకుంటా అండి. ఏమి ఇబ్బందులు లేక ఏమన్నా ఉన్నా గానీ అయ్యయితే ఆలోచియను. పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా చేసుకుంటాను. దేవుడిని స్మరిస్తూ ఎక్కువ పాటలు పాడుకుంటాను, నామాలు చదువుకుంటాను. అన్నీ చేసుకొని దీపారాధన నాకైతే గంటైతే పట్టిద్దండి ఖచ్చితంగా. నేను ప్రశాంతంగా చేసుకుంటా. హడావుడిగా అయితే చెయ్యను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజైతే స్వామివారి దగ్గర నామాలైతే వేశానండి. చూసారా ఎంత బాగా వేశానో? నాకైతే కళ్ళే సరిపోవట్లేదండి. మా స్వామివారిని అలాగే చూడాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు 7 వారాల వ్రతం చేయించుకుంటే అప్పుడైతే ఇలా కాంతులతో నేనైతే చూస్తాను స్వామివారిని. అది కూడా తొందరలోనే చేపిచ్చి నేనైతే ఆయన తిరుపతి కూడా ఆహ్వానించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా తొందరగా చెయ్యాలి. ఆయనే నాకు ధైర్యాన్నిచ్చి అన్నీ చెయ్యాలి ఆయనే. ఆయన మీదే భారం వేస్తున్నాను. మళ్ళీ నా చేత ఇలా ఎప్పుడు చేయించుకుంటాడో చూసేద్దాం. ఇంకా ఇలా అయితే ఇంకా మనం దీపాలు పెడతాం కదండీ! దాంట్లో అయితే నేను కొంచెం అది ఉంది కదా పచ్చ కర్పూరం అదైతే వేశానండి. వేస్తే చాలా మంచిది వెలుగుతూ ఉంటే ఆ పచ్చ కర్పూరంతో స్మెల్ వస్తుంది. ఇల్లంతా చాలా బావుంటుంది. ఇంక ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయినాక టెంపుల్‌కి అయితే వెళ్ళానండి. నేనైతే మా పిల్లల్ని బతిమలాడుకుంటే కొన్ని వీడియోస్ అయితే తీశారు. ఇంకా అవన్నీ పెట్టేశాను. ఇంక నేనైతే ఇలా సెల్ఫీ లాగా తీసుకున్నాను.
కొంచెం డిస్టర్బెన్స్‌గా వీడియో గాని ఉంటే మీరైతే క్షమించండి. ఇంకా నేనైతే ఈరోజు ఇంకా రెడీ అయ్యి గుడికైతే వెళ్ళిపోయాను. చూసేయండి గోమాతను చూసారా? వీడియోలో ఇందాక చెప్పాను గదా! వచ్చింది ఇలా పూజిచ్చేసి సమయానికి పూల ఆంటీ గూడొస్తే ఇంకా మల్లెపూలైతే తీసుకొని గోమాతకైతే పెట్టేశానండి. ఇంక పూజ అయన్నీ బయట పైనే చేసేసాను. ఇలాగే చేస్తూ ఉంటే నా అమ్మాయి ఇంకా "అక్క తీసుకొస్తాను" అనింది. ఇంకా నేను ఎందుకో "సరే తీసుకోనిరా" మామూలుగా అయితే మా డౌన్‌లోకి ఉంటది గదా! ఆవులు రాలేవని చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంటాను. కానీ అసలు ఎంత ఓపికగా ఆవైతే భలే వచ్చిందండి. చూసారా? చూడండి ఎంత బాగా చూస్తుంటేనే అసలకి మాకైతే 2 కళ్ళైతే సరిపోలేదు. ఇంకా మా పిల్లలు ఆనందం చూడండి. వాళ్ళు నిద్రలేసి మామూలుగా ఆనందంగా లేరు. బెల్లం ఉంటే చూడండి ఎలా కూర్చుంటుందసలకి. ఎవరో చెప్పినట్టే నీట్‌గా కూర్చొని ప్రశాంతంగా మా పిల్లలు గూడా బెల్లం అయితే పెట్టేశారు. ఇలా ముగ్గురైతే పెట్టేసి ఆవుని ఇలా నట్టింట్లో కూర్చోబెట్టారండి. అసలు ఆవు పంచకం పోస్తే నాకైతే అప్పుడు దేవుడు అసలెందుకు ఇలా చేస్తున్నాడో నాకే అర్థం కాల. ఇంత ఇంత నాకు ఏ వరాలిపోయినా ఇలాంటివన్నీ చిన్న చిన్నవిస్తే ఇలాంటివి చూస్తే చాలండి. మనకి పెద్ద పెద్దయి ఏం అవసరం లేదు. మనకి ఇలాంటి మనశ్శాంతిగా ఉండేయి ఉంటే చాలు. ఇంకా అలా అయితే ఆవైతే ఇంట్లో ఉండి ఇలా ఆవు పంచకం అయితే పోసేసి మా మామయ్య అయితే తొడవద్దని చెప్పాడు. సాయంత్రం దాకా తొడవమాక అట్లాగా. ఇంకా తొక్కొద్దు తొడవమాకలే అని చెప్తే నేనైతే ఇంక తొడవలేదండి. అలాగే ఆరిపోయినియి. ఏం కాదులే మంచిదని చెప్పి నేను ఆవుకి ఏమన్నా పెట్టినా గానీ ఎమ్మటనే ప్లేట్లు కడగడం అలా అయితే చెయ్యనండి. ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా ఏమన్నా చేసుంటే మటికి మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఇలా పంచహారతి అయితే ఇచ్చాను. పంచహారతి ఇంకా స్వామివారికి అన్నీ నామాలన్నీ చదువుకొని పాటలు పాడుకొని ఇంకైతే హారతయితే ఇచ్చేసానండి. ఇంకిచ్చేసి నేనైతే మా పిల్లల్ని ఇంకా నిద్రలేపి స్కూలుకైతే పంపించాలిగా. ఇంకా వాళ్ళని బతిమలాడుకొని చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇలా వీడియోసు తీసుకొని చిన్న చిన్నవి ఇంకివన్నీ అన్నీ అయితే పెట్టేశానండి. నేనేమేం చేశానో అన్నీ. ఈరోజైతే తొలేకాసి కాబట్టి నా దగ్గరైతే నేనైతే శనగపప్పుతో అదే పప్పుల పొడి అంటారు గదండీ! అదైతే చేసేసాను. అది చేసి స్వామివారికి పచ్చి సలివిడి పెట్టేసి పులిహోర అయితే ప్రసాదంగా పెట్టాను. ఏంటి ఇంత చేసి కూడా టెంకాయ కొట్టుకోలేదనుకుంటున్నారా? అవునండి. నేనైతే ఈరోజైతే ఉపవాసం అయితే ఉన్నాను. నేనెప్పుడూ ఎప్పుడూ ఇంత పూజలు ఇన్ని చేస్తా గానీ, ఎప్పుడూ అయితే ఉపవాసం అయితే ఉండలేదండి. ఎందుకంటే ఉండలేనేమో, ఉంటే మనం నిష్టగా ఉండాలి. ఇంకా ఎందుకు అవన్నీ అని చేసుకుంటే మనశ్శాంతిగా చేసుకొని అలా నిష్టగా ఉండాలి అని నాకైతే అనిపిస్తుంది. అలా అయితే ఇంకా ఎప్పుడూ లేను. ఈరోజేంటో నాకే ఉండాలనిపించిందండి ఇంకా. ఎందుకో ఉపవాసం ఉందాము అని చెప్పి అనిపిచ్చి నేనైతే ఈరోజు ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంక ఉపవాసం ఉండి ఇలా అయితే రెడీ అయ్యి ఇంకా నిన్నైతే గోరింటాకు పెట్టుకున్నా అండి. చాలా బాగా పండింది. నిన్న పండగ కాబట్టి ఈరోజైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మామూలు హారతి కూడా ఇచ్చి గుడికైతే రెడీ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాను. ఇలా గుడిలో అయితే చాలామంది జనం ఉన్నారండి. అక్కడికెళ్ళిన తర్వాత కూడా నాకొక మంచి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఈరోజైతే ఎంతమంది ముత్తైదులకి బొట్టు పెట్టానో అండి. ఆ భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. ఇంక అలిసిపోయి నేనైతే 12:30కి అయితే ఇంటికైతే వచ్చేసాను. నా వీడియోస్ నచ్చినట్లయితే